హాయ్ వ్యూయర్స్ అండ్ ఈరోజు మనం డెస్క్టాప్ మన పీసీ కానీ ల్యాప్టాప్లో కానీ మనం చూసే డెస్క్టాప్ స్క్రీన్ని ఏ విధంగా రికార్డ్ చేసుకోవాలంటే మనం పీసీలో ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఆ యొక్క స్క్రీన్ అనేది ఏ విధంగా రికార్డ్ చేసుకోవాలో మనం చేసే ప్రతి ఒక్క వర్క్ అనేది ఏ విధంగా రికార్డ్ చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ సమ్ సాఫ్ట్వేర్, అంటే మనకి ఈ డెస్క్టాప్ రికార్డర్ అనే ఒక సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సెవరల్ సాఫ్ట్వేర్స్ ఆర్ దేర్, మనకి చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఈ డెస్క్టాప్ రికార్డర్లో. సో మనం ఏదో ఒక సాఫ్ట్వేర్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నట్లయితే డెస్క్టాప్ రికార్డర్ సాఫ్ట్వేర్స్, స్క్రీన్ రికార్డర్ సో మనకి సెవరల్ సాఫ్ట్వేర్స్ అనేవి మనకి గూగుల్లో అవైలబుల్లో ఉంటాయి. సో నేను బ్యాండీక్యామ్ అనే ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట. బ్యాండీక్యామ్ చూసారా వ్యూయర్స్? ఈ బ్యాండీక్యామ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా మనకి విండో అయిపోయి అవుతుంది. సో ఇందులో స్టాప్ అండ్ రికార్డ్, సో నేను ప్రజెంట్ రికార్డ్లో ఉన్నాను అనమాట. సో రికార్డ్ అవుతుంది చూసారు వ్యూయర్స్, ఇక్కడ వాయిస్ ఇండికేటర్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రికార్డింగ్ టైం అండ్ సెవరల్ ఫీచర్స్ అనేవి ఇందులో ఉంటాయి. మనకి సెట్టింగ్స్లో వీడియో సెట్టింగ్స్, ఆడియో సెట్టింగ్, ఇలా సెవరల్ సెట్టింగ్స్ ఉంటాయి. సో చాలా ఈజీగా మనం ఈ డెస్క్టాప్ రికార్డ్ అనేది మనం చేసుకోవచ్చు. సో మీరు చాలామంది యూట్యూబ్లో వీడియోస్ అని అప్లోడ్ చేస్తుంటారు కదా. సో మనం డెస్క్టాప్లో ఉండే కంటెంట్ ఏవైనా మనం రికార్డ్ చేసుకోవాలంటే ఈ విధంగా రికార్డ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద బెస్ట్ సాఫ్ట్వేర్. సో ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ అండ్ ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని మీరు డెస్క్టాప్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా సలహాలు కావాలంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. Thank you viewers, thank you for watching this video.